Like a Hellcat. Hello everyone, welcome to our channel. It's me, Flyboy. Meat, మాంసం బెస్ట్ టైం టు ఈట్ ఈజ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం. ఎందుకంటే మీట్ అనేది ఆఫ్టర్నూన్ తినడం వల్ల ఫుడ్ అనేది కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అది ఒకవేళ నైట్ టైం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పైన హెవీ వెయిట్ పడుతుందని చెప్పొచ్చు. అండ్ రాత్రుల్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ హెవీ వెయిట్ ఎలా పడుతుంది అంటే లైక్ తిన్నాక చాలామంది ఏంటి అంటే డైరెక్ట్ నిద్రపోతారు లేదా బెడ్ మీద వాలిపోతారు, ఎలాంటి యాక్టివిటీ ఉండదు. అందువల్ల బెస్ట్ టైం టు ఈట్ ఆఫ్టర్నూన్ అని చెప్పొచ్చు. 1 యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. రోజుకొక యాపిల్ తీసుకోవడం వల్ల డాక్టర్కి దూరంగా ఉండొచ్చని ప్రోవర్బ్. ఇది నిజం కావాలంటే మీరు ఎప్పుడు యాపిల్ తీసుకున్నా కానీ మార్నింగ్ పూటనే ప్రిఫర్ చేయండి. ఎందుకనగా యాపిల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉంటుందో పీచు పదార్థం అది బౌల్ మూమెంట్స్ని సరిచేస్తుంది అండ్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే బాడీలో ఉండే క్యాన్సర్ కారకాలని ఎలిమినేట్ చేస్తుందని చెప్పొచ్చు. వర్స్ట్ టైం టు ఈట్ యాపిల్, ఈవినింగ్ ఆర్ నైట్. ఎందుకంటే యాపిల్లోని ఆర్గానిక్ యాసిడ్స్ మన స్టొమక్లోని యాసిడ్ లెవెల్స్ని పెంచుతుంది అండ్ దానివల్ల మనకు రాత్రుల్లో లేదా ఈవినింగ్ టైమ్స్లో డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి రాత్రుల్లో యాపిల్ తీసుకోవడం వల్ల పెక్టైన్ అంటే పీచు పదార్థం అది డైజెస్టివ్ సిస్టమ్ పైన బర్డెన్ అనేది చూపుతుంది. సో బెస్ట్ టైం టు ఈట్ యాపిల్ ఈజ్ మార్నింగ్. పల్సెస్ అండ్ బీన్స్, బెస్ట్ టైం టు ఈట్ మధ్యాహ్నం, ఫస్ట్ టైం టు ఈట్ మార్నింగ్. పప్పులు అంటే పప్పుతో చేసిన కర్రీస్ మధ్యాహ్నం తినడం వల్ల మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మంచి స్లీప్ అనేది కూడా దొరుకుతుందని చెప్పొచ్చు. అదే ఒకవేళ మార్నింగ్ పూట పప్పుతో చేసిన కర్రీస్ ఏవైతే ఉంటాయో అవి తినడం వల్ల మీకు మధ్యాహ్నం ఎక్కువ ఆకలి అవుతుంది. అది ఎక్కువ ఆకలి అవ్వడం వల్ల ఏం చేస్తాం, ఎక్కువ తింటాం. సో దట్ లీడ్స్ టు బింగి ఈట్ అంటే అమితంగా తినే అలవాటు కూడా పెరుగుతుంది. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు మాత్రం మార్నింగే పప్పులు తినండి. లేదు నాకు లైక్ లిమిటెడ్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ పప్పులు తినడం మానేసేయండి. ఇట్ విల్ హెల్ప్స్ యూ టు రెడ్యూస్ యువర్ ఆకలి అనేది తగ్గించుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. కర్డ్, పెరుగు. సో పెరుగు అంటే చాలామందికి ఇష్టం కదా అండి. అండ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఓకే పర్లేదు, లీవ్ ఇట్. కానీ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఒక్కరు మాత్రం తినకూడదు. ఎప్పుడంటే ఎవరైతే జలుబుతో బాధపడుతున్నారో లేదంటే దగ్గుతో బాధపడుతుంటారు కదా, సో వాళ్ళు మాత్రం అస్సలు నైట్ టైంలో కర్డ్ అనేది తినకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మూకస్ ఫార్మేషన్కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. చీజ్, బెస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ మీట్ ఫర్ వెజిటేరియన్స్. సో వెజిటేరియన్కి చీజ్ అనేది మాంసాన్ని రిప్లేస్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది ఏంటి అంటే ఎవరైతే మితంగా తింటారో వాళ్ళకి చాలా ఉపయోగం. అండ్ ఇట్ కెన్ ప్రివెంట్ వెయిట్ గెయిన్ అండ్ బ్లోటింగ్. అంటే బ్లోటింగ్ అంటే తిన్న తర్వాత కొందరికి పొట్ట ఉబ్బిన ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలాంటి ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. వర్స్ట్ టైం టు ఈట్ చీజ్ ఈజ్ నైట్. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ పైన చీజ్ అనేది హెవీ లోడ్ పడుతుందని చెప్పొచ్చు అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే చీజ్ అనేది నైట్ టైం తినడం వల్ల ఫ్యాట్ గెయినింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఈటింగ్ చీజ్ ఇన్ నైట్ అండ్ బెస్ట్ టేక్ ఇన్ మార్నింగ్. బెస్ట్ టైం టు ఈట్ షుగర్ ఈజ్ మార్నింగ్. ఎందుకంటే మన బాడీలోని ఇన్సులిన్ ఎఫెక్టివ్గా షుగర్ తోటి ఫైట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ మనం చేసే యాక్టివిటీస్లో క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అదే నైట్ టైంలో తీసుకుంటే ఫ్యాట్ అనేది గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాల్నట్స్, బెస్ట్ టైం టు ఈట్ ఈజ్ ఈవినింగ్. ఎందుకంటే
వాల్నట్స్లో నెంబర్ ఆఫ్ బెనిఫిషియల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఎలా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ ఏంటి అంటే మన బ్రెయిన్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అదే ఒకవేళ మార్నింగ్, నూన్ ఇంకా లేదంటే నైట్ కనుక వాల్నట్స్ తీసుకుంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఇన్ ద ఈవినింగ్. బెస్ట్ టైం టు డ్రింక్ మిల్క్ ఈజ్ నైట్. ఎందుకనగా నైట్ అనేది మిల్క్ తాగితే మనకి బాడీకి రిలాక్సేషన్ అండ్ ఇంకా మంచి నిద్ర అనేది దొరుకుతుంది. అదే ఒకవేళ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మిల్క్ తాగడం బెటర్. లేదంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా మిల్క్ తాగడం వల్ల మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైస్ బెస్ట్ టైం టు ఈట్ ఈజ్ ఇన్ లంచ్ టైం. సో లంచ్ టైంలో రైస్ తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో దానివల్ల మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. అవి యూస్ చేయడానికి కూడా మనకి చాలా సమయం అనేది దొరుకుతుంది. అదే వర్స్ట్ టైం వచ్చేసి నైట్లో రైస్ తినడం వల్ల ఏంటి అంటే ఓన్లీ మనకి ఎలాంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి జస్ట్ బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బెస్ట్ టైం టు ఈట్ బనానా ఈజ్ ఆఫ్టర్ లంచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో అధిక శాతం ఫైబర్ ఉంటుంది అండ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హార్ట్ బర్న్స్ని న్యాచురల్ యాంటీ యాసిడ్గా వర్క్ చేసి మనకి రిలాక్సేషన్ కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ నైట్ టైంలో బనానా కనుక తీసుకుంటే అది జలుబుకి దారి తీసే ఛాన్సెస్ ఉంది అండ్ మూకస్ అనేది ఫార్మేషన్ కూడా జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఎంప్టీ స్టమక్తోని బనానా కనుక తినడం వల్ల స్టమక్ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే బనానాలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. Thanks for watching. Please like, share, comment and don't forget to subscribe our channel. It's me Flyboy. Thank you so much.